ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు 3 పథకాల గురించి గ్రీన్ సిగ్నల్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చారు. ఆ 3 పథకాలు ఏంటంటే మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. పథకం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 అయితే కంపల్సరీ అకౌంట్లోకి జమ చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకు మొదటిగా ఒక ఫస్ట్ పథకం కింద 7,000 అయితే రైతుల ఖాతాలోకి వేయాలని చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే వాళ్ళకు ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఆయన నిన్న కేబినెట్ మీటింగ్లో ఈ ఫస్ట్ పథకం అయితే మనకు అమలు చేయడంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, మనకు రెండో పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిన్న కేబినెట్ మీటింగ్లో జరిగిన భాగంగా వాళ్ళకు ఒక్కొక్కరికి మహిళకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా మనకైతే చెప్పారు. వాళ్ళు కూడా కంపల్సరీగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మహిళలకు ఒక్కొక్కరి ఖాతాల్లో 15,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అలాగే ఫ్రెండ్స్, మనకు మూడో పథకం వచ్చేసి విద్యార్థులకు అమ్మఒడి కింద 15,000 కాదు, సంవత్సరానికి 20,000 వేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కోరారు. వాళ్ళు కూడా కంపల్సరీగా బడికి అయితే 100% బడికి కంపల్సరీ పోతేనే వాళ్ళకు మనం 20,000 రూపాయలు అమ్మఒడి కింద వెయ్యొచ్చు. ఒకవేళ స్కూల్కి వెళ్ళని వాళ్ళకు అమ్మఒడి రాదు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ హాజరైన 80% హాజరైతేనే వాళ్ళకు కంపల్సరీగా అమ్మఒడి అనేది 15,000 కాదు 20,000 అకౌంట్లోకి జమ వేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో చెప్పారు. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా బడికి వెళ్ళండి, హాజరు ఖచ్చితంగా వేయించుకోండి. హాజరు ఉంటేనే అమ్మఒడి డబ్బులు పడతాయి, లేకపోతే అమ్మఒడి అయితే క్యాన్సిల్ అవుతుంది. సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా హాజరు చూసి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 కాదు 20,000 రూపాయలు అయితే వేయాలనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనకు ముఖ్యమైన మళ్ళీ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. వాలంటీర్లకు 10,000 రూపాయల జీతాన్ని నెలకి ఇవ్వాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎవరు కూడా రిజైన్ చేయొద్దు, ఖచ్చితంగా రిజైన్ చేయకుండా అందరూ ఉండండి. వాళ్ళకు వాలంటీర్లకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. 10,000 రూపాయల జీతాన్ని వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలని కూడా కోరారు. ఎవరైతే రిజైన్ చేస్తారో వాళ్ళకైతే 10,000 రూపాయలు రావు, కొత్తగా చేరే వాళ్ళకైతే కంపల్సరీ వస్తాయి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు క్లారిటీగా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు వచ్చిన 3 పథకాల గురించి కానీ మనకు ఇవే గ్రీన్ సిగ్నల్ అందరూ కూడా కంపల్సరీగా అయితే రెడీగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.